నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ ను దిగ్బంధించబోతూ ఉన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ తమ కంట్రోల్లోనే ఉంది, తమ సైన్యం అక్కడే పహార కాస్తోంది. వాణిజ్య నౌకలకు అంటే హర్మూజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు తమ సైన్యం భద్రత కల్పిస్తుంది. కాబట్టి ఒక 20% టోల్ వసూలు చేస్తాము అని చెప్పి ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ అమెరికా సైన్యం కంట్రోల్లో ఉందన్న ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హర్మూజ్ తమ కంట్రోల్లోనే ఉంది అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఏంటి సార్ అసలు హర్మూజ్ ఎవరి కంట్రోల్లో ఉంది? ట్రంప్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నది అనేది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటి అంటే అమెరికా అడుగుతున్న 20%. మీకు ఎవరి కంట్రోల్లో ఉన్నది అనేది సెకండరీ. అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ ఇష్యూ కన్నా కూడా 20% నేను టోల్ విధిస్తా అంటున్నాడు. ఇప్పటిదాకా వాదన ఏంటి ట్రంప్ది? ఇరాన్ టోల్ ట్యాక్స్ విధిస్తుంది అంటే ఇరాన్ విమర్శించారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఇరాన్ నియంత్రిస్తుంది అంటే ట్రంప్ దానికి వ్యతిరేకంగానే నావల్ బ్లాకెట్ ప్రకటించాడు. సో నాటో దేశాలను కలిసి రమ్మన్నాడు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ చేస్తాను అని. అలాగే మీకు ఇతర గల్ఫ్ దేశాలను కలిసి రమ్మన్నాడు, దాన్ని ఫ్రీ చేస్తారని. ఇప్పుడు ఏమంటున్నాడు? అది మా కంట్రోల్లో ఉంది, మేము మిమ్మల్ని షిప్స్ పోటీ చేయాలంటే 20% ట్యాక్స్ కట్టాలి అని అంటున్నాడు. ఏమైనా లాజిక్ ఉందా? సో అలా క్వశ్చనబుల్ ఏంటి అంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇరాన్ కంట్రోల్లోనే ఉంది, అసలు అది డిస్కషన్ పాయింటే కాదు. ఇరాన్ కంట్రోల్లో లేకపోతే ట్రంప్ ఈ 20% చర్చ ఎందుకు వస్తుంది? మీకు ఆ నేవల్ బ్లాకెడ్ అనే చర్చ రానే రాదు కదా. ఇరాన్ కంట్రోల్లో ఉంది కనుకనే దానికి కౌంటర్గా అమెరికా నావల్ బ్లాకెడ్. ఇరాన్ కంట్రోల్లో లేకపోతే అమెరికా నావల్ బ్లాకెడే ఉండదు. అమెరికా నౌకా దిగ్బంధనం రిటాలియేటరీ చేస్తుందంటేనే ఇరాన్ నియంత్రిస్తుంది అని. ఏ రకమైన నియంత్రణ అనేది చర్చకైనా, బట్ ఏదో రూపంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుంది కనుకనే ట్రంప్ ఇదంతా మాట్లాడుతుంది. లేకపోతే మాట్లాడే చర్చ లేదు. February 28 కన్నా ముందు అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఎక్కడ చర్చ జరిగింది? అయితే ఇక్కడ ఇప్పుడు దాన్ని ఇరాన్ నుంచి మీ పడవల్ని కాపాడాలి అంటే మేము వచ్చి అక్కడ పోలీసింగ్ చేస్తాం, దానికి మీరు 20% చెల్లించాలి అని. అంటే ఒకవైపు ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో IRGC అనుమతి లేకుండా ఏ నౌకలు వెళ్ళకూడదు అని హెచ్చరిస్తుంటే వాటికి మేము మా సైన్యంతో రక్షణ కల్పిస్తామని ట్రంప్ అంటుంటే అసలు ఎవడన్నా షిప్ నలకి వెళ్ళి తను ధైర్యం చేస్తాయా? అంటే అమెరికా ఇరాన్ క్రాస్ ఫైర్ లో ఇరుక్కొని వెళ్ళాలని ఏ షిప్ కోరుకుంటుంది? ఇప్పటికే చాలా అనుభవాలు అయ్యాయి కదా. అందువల్ల ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఏర్పాటు కావాల్సింది వదిలేసి కాంపిటేటివ్ టోల్ ట్యాక్స్ విధిస్తాం, ఇరాన్ టోల్ ట్యాక్స్ విధిస్తే తప్పు, అది మేము టోల్ ట్యాక్స్ విధిస్తాం, మేము సెక్యూరిటీ ఇస్తున్నాం. అసలు నేను ఎవరు పొమ్మన్నారు అక్కడికి? నీకు ఏం సంబంధం? గల్ఫ్ నువ్వు అమెరికా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది, అసలు మీకు సంబంధమే లేని ప్రాంతాల్లోకి వెళ్ళారు. వెళ్ళి మీరు ఏకపక్షంగా సౌదీ అరేబియా లాంటి పక్క ఫ్రెండ్లీ నేషన్స్ వద్దంటున్నా ఇరాన్ పైన యుద్ధం చేశారు. కేవలం ఇజ్రాయెల్ కోసం మీరు ఇరాన్ పైన యుద్ధం చేశారు. కావాలంటే ఆ 20% ఇజ్రాయెల్ నుంచి వసూలు చేసుకోండి. ఇప్పుడు 20% ఎవరు ఇవ్వాలి? దానికి కూడా లాజిక్ చెప్పాడు. సో ఇవన్నీ చాలా సంపన్న దేశాలు లాభపడేవి, అందువల్ల వాటి నుంచి వసూలు చేస్తానంటాడు. అంటే సౌదీ అరేబియా, UAE, ఖతార్, బహ్రెయిన్, ఇవి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, వెరీ రిచ్ నేషన్స్, వీళ్ళ నుంచి నేను వసూలు చేస్తాను అంటాడు. సో వాళ్ళు మొదలు చెల్లిస్తారా అనేది క్వశ్చన్. వాళ్ళు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? వాళ్ళ దగ్గర ఆయిల్ కొనే ఇండియా, చైనా, పాకిస్తాన్, ఈ శ్రీలంక ఇలాంటి దేశాల నుంచి వాళ్ళు వసూలు చేస్తారు, యూరోపియన్ కంట్రీస్ వచ్చి. పోనీ నీ ఫ్రెండ్లీ నేషన్స్ కి నువ్వు బిల్ వేస్తా అంటున్నాడు. చూడండి, మీరు అక్కడికి ఆల్రెడీ వార్ డ్యామేజెస్ కింద మీకు ఇరాన్ కు కంపెన్సేషన్ చేస్తానని MOUలో ఒప్పుకున్నాడు. సో ఆ భారమే మీకు పక్క దేశాలపైన వేసేటట్టున్నాడు. సో అమెరికా తన ఆధిపత్యానికి ఇతరులు బిల్లులు చెల్లించాలి అని చెప్తోంది. అందువల్ల ఈ గందరగోళానికి మూలమైన యుద్ధము, ఆ యుద్ధం చేయమని ఎవరు చెప్పారు? యుద్ధ పర్యవసనంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడితే ఈ గందరగోళం అంతా ఏంటి? అంటే ట్రంప్ గందరగోళానికి మూలం ఎక్కడ అంటే ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా తాను ఇరాన్ ఏమీ చేయలేకపోయాను అన్న ఫ్రస్ట్రేషన్ నుంచి వస్తుంది. సో రేపు భవిష్యత్తులో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏంటి? ఇరాన్ నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాం గనక
సౌదీ అరేబియా మాకు 100 లక్ష కోట్లు ఇవ్వాలి, ఇరాన్ నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాం కనుక ఖతార్, యుఏఈ ఇవన్నీ కూడా డబ్బులు చెల్లించాలి అన్న ఆశ్చర్యపడలేదు. ఆల్రెడీ జపాన్ నుంచి ఇలాంటి డిమాండ్ ట్రంప్ చేశాడు. ఒకినావా దీవిలో అమెరికన్ సైనిక బేస్ ఉంటే దానికి జపాన్ డబ్బులు కట్టాలి అన్నాడు. వాస్తవంగా ఆల్రెడీ జపాన్ చెల్లిస్తుంది, దాని మొత్తం భారం జపానే కట్టాలంటూ మాట్లాడాడు. సో అందువల్ల ట్రంప్ ఆధిపత్యవాదమే కాదు, మూర్ఖత్వం కూడా కనబడుతోంది. అసలు నీకు సంబంధం లేని ప్రాంతాల్లోకి వెళ్ళి వారు చేసి ఏకపక్ష యుద్ధం చేసి నీకు ఇరాన్ ఏమైనా అమెరికా పైన దాడి చేసిందా? అమెరికాని అటాక్ చేసిందా ఇరాన్? సో నువ్వు యుద్ధం చేసి ఈ సమస్య కొని తెచ్చుకొని స్టేట్ ఆఫ్ హార్మోజ్ నేను ఇప్పుడు కాపాడుతాను, మీకు కాపాడితే ఇరాన్ షిప్ నిన్నగా మొన్న కూడా ఇరాన్ 3 షిప్ల మీద అటాక్ చేసింది కదా, నువ్వు ఎక్కడ కాపాడావు? పోనీ కాపాడిన ఉదాహరణ ఏంటి? నీ సమస్యకి నీవే కారణమైనప్పుడు దాని పరిష్కారం నువ్వే చూడాలి కదా. మళ్ళీ నాటో దేశాల సహకారం ఎందుకు అడుగుతున్నావు? ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని సౌదీ అరేబియా సహకారం ఎందుకు అడిగావు? సౌదీ అరేబియా రిజెక్ట్ చేసింది కదా. అందువల్ల ఈ సమస్యను జటిలం చేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ వార్ నుంచి అమెరికన్ ఫెయిల్యూర్ ను దాచిపెట్టడానికి ట్రంప్ తన ఫెయిల్యూర్ దాచిపెట్టడానికి ఆడుతున్న నాటకం. సో నేనే 20% వసూలు చేస్తున్నా, అమెరికా లాభపడుతోంది అని తన ప్రజలకు చెప్పుకోవడానికి ఒక ఎత్తుగడది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులో ట్రైన్స్ లో ఏసీ భోగిల్లో ప్రయాణికులు దుప్పట్లు, టవల్స్ ఎత్తుకుపోతూ ఉన్నారనే సంచలన విషయం బయటపడింది. ఈ 4 ఏళ్లలో ఆ కాంట్రాక్టర్లకు 104 కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లింది. ఈ 4 ఏళ్లలో సార్ 46 లక్షల దుప్పట్లు, 46 లక్షల టవళ్లు, 40 లక్షల దుప్పట్లు ప్రయాణికులు ఎత్తుకుపోయారట సార్. ఏసీ భోగిల్లో ప్రయాణించేవారు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, లేకపోతే రిచ్ ఉంటారు. ఈ ధోరణిని ఏ రకంగా చూడాలి సార్? 104 కోట్ల దుప్పట్లు కాదనుకుంటాను, వెరిఫై చేయండి. మొత్తం ఎంటైర్ ప్యాసింజర్ థెఫ్ట్ వల్ల 104 కోట్ల నష్టం జరిగింది. ఓన్లీ ఏసీ బోగిలోని 104 కోట్ల దుప్పట్లు, బ్లాంకెట్లు, పిల్లో కవర్లు ఉండవు కదా. అది 1.27 crore అనుకుంటాను, నేను చేయనట్టు గుర్తు. సరే వెరిఫై. నేషనల్ మీడియాలో 1.27 అని వచ్చింది సార్, తెలుగు మీడియాలో 104 కోట్లు మొత్తం థెఫ్ట్. నేషనల్ మీడియాలో 104 కోట్లు వచ్చింది. ఇట్లా అంత తేడా రాదు. 104 కోట్లు 1.27 crore అంటే తేడా అంత రాదు తేడా. 104 కోట్లమో టోటల్ ప్యాసింజర్ థెఫ్ట్. అందులో ఏసీ బోగీలలో జరిగినటువంటి థెఫ్టే 1.27 crore. బట్ ఏదైనా ఆ థెఫ్ట్ ఎంత అన్నది పక్కకు పెడితే మీకు ఓవరాల్ గా భారీగా దొంగతనాలు అయితే అవుతున్నాయి. ఇప్పుడు 40 మీకు ఆశ్చర్య 46 lakh పీసెస్ ఆఫ్ ఫేస్ టవల్స్ అట, 41 lakh పీసెస్ ఆఫ్ బెడ్షీట్లు అట. ఒక హైయెస్ట్ ఫేస్ టవల్స్, ఎందుకంటే అవి ఈజీగా జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అని. మీకు పిల్లోలు లోయెస్ట్, ఎందుకంటే పిల్లో తీసుకుపోవడం కష్టం కదా, సంఖ్యలో పెట్టుకొని పోవడమో బ్యాగులు ఏమన్నా దాచుకోవాలి తీసి. మీకు ఈ స్థాయిలో అది కూడా ఏసీ బోగీలు. రిలేటివ్లీ చాలా మందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పేదవాడే దొంగతనం చేస్తాడని. సో డబ్బున్న వాడు చేసే దొంగతనం ఇంకా పెద్దది. మీకు ఏసీ బోగీల్లోనే అంటే అది దొంగతనం అనుకోవాలా, కక్కుర్తి అనుకోవాలా, ఒక సివిక్ సెన్స్ లేకపోవడం అనుకోవాలా, ఒక బాధ్యత రహిత్యం అనుకోవాలి, ఏమనుకోవాలి? ప్రజల మైండ్ సెట్ ను. ఇప్పుడు చాలా మంది ఈ ధోరణులు ఉంటాయి. కూరగాయల షాప్ లోకి వెళ్తారు, సో అటు ఇటు చూడకముందు ఒక టమాటా లోపల వేసుకుంటారు. దరిద్రంగా మనం ఎంతో మందిని చూస్తుంటాం ఇది. సో వెళ్ళి అక్కడికి ఆకుకూరలు అమ్ముకొని బుట్టలకి వెళ్ళి కూడా ఒక కట్ట లోపల వేసుకుంటారు. వాళ్ళు తిడుతూ ఉంటారు కూడా. మీకు మంచి బ్రహ్మాండంగా కారులో వచ్చి కూరగాయల బేరం ఆడుకుంటూ ఆ కూరగాయలు ఆమె ఇంకోరి దగ్గర డబ్బులు తీసుకుంటా అంటే వీడు తీసుకుపోయి టమాటాలు వేసుకుంటాడు. ఆమె చూసి మీకు ఎంతున్నా కక్కుర్తి, మా పేదోడికి లేని కక్కుర్తి మీకు ఉందని తిడుతూ ఉంటారు. సో ఈ కూరగాయల దుకాణాల్లో మనం చూస్తూ ఉంటాం, ఇది మార్కెట్లో సంతలలో చూస్తూ ఉంటాం. అంటే ఇంత దారుణమైన కక్కుర్తి ఎందుకు ఉండాలి? ఇప్పుడు అది కూడా ఎవరో వాడిన ఫేస్ టవల్స్ ఆసిగ్గానే ఉండాలి కదా. ఇప్పుడు మనం వాడమే కష్టం. నేను ఎన్నోసార్లు ఏసీ బోగీలకు వెళ్ళినా వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్లు కోర్స్ క్లీన్ చేసే ఇస్తారు, బట్ స్టిల్ వాడాలంటే మొహమాటం. అట్లీస్ట్ ఫేస్ టవల్స్ అన్నా మనకి తీసుకొని వెళ్తాం మనం. సో వాళ్ళే వాడం. అలాంటి వీళ్ళు అక్కడ వాడే ఎక్కువ మహానుభావ అంటే వాళ్ళు ఇంటికి పట్టుకొచ్చుకొని దానికి ఇంకా నయం, పిల్లల పెళ్లిళ్ళకు కట్నాలుగా ఇస్తారేమో. ఆ స్థాయికి దిగజారాల్సిన కర్మేం పట్టింది. అంటే ఎంత రాజుల సొమ్ము రాలపాలని మనది కానప్పుడు ఎంతైనా బొక్కుదాం అనేటువంటి ఒక మనస్తత్వం కదా ఇది.
మనది కానప్పుడు ఎంతైనా తీసుకుందాం అనేటువంటి టెండెన్సీ ఏంటి అంటే మనకున్న సమాజంలో ఉండే ఒక పెద్ద సమస్య ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదైనా మన కార్లలో పోయే వాళ్ళు కూడా చూస్తున్నారు, ఏదైనా పండు తిని ఆ తొక్క బయటపడేస్తారు, ఇట్లా చెత్త కూడా బయటపడేస్తూ ఉంటారు. మొక్కజొన్న కంకులు తింటారు, అది తీసి బయటపడేస్తుంటారు. అంటే లేదు మీకు డోర్ తీసేసి ఇలా ఉమ్మేస్తూ ఉంటారు, ఓపెన్ గా కొన్నిసార్లు పక్కన మీద పడతాను ఆలోచన ఉమ్మేస్తూ ఉంటారు. లేదు మీకు రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అంటే ఈ సివిక్ సెన్స్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. మీకు నేను విజయనగరంలో చూశాను, బాధేసింది. గురజాడ అప్పారావు మహాకవి గురజాడ ఇంటి వెనకాల ఒక కోచింగ్ సెంటర్ ఉంది, ఆ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మూత్రశాలగా మారిపోయారు. ఇది నేను వీడియో కూడా పెట్టాను, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి మరి ఇప్పటికైనా అది మారినట్టు లేదు. బట్ ఎంత బాధేస్తుంది అంటే గురజాడ జయంతి రోజు వచ్చి పూలదండలు వేస్తారు, ఆ ఒక్కరోజు మాత్రం క్లీన్ చేసి వెళ్ళిపోతారు, ఇక మిగతా రోజులు ఎవరు పట్టించుకోడు. సో ఈ స్థాయికి మనకు ఒక చారిత్రక ప్రదేశాలు, ఒక కల్చరల్ హెరిటేజ్ కూడా మనం కేర్ చేయం, చెత్త పోస్తూ ఉంటారు. నేను చాలా ఏళ్ల క్రితం చదివాను, మరి ఇప్పుడు ఎలా ఉందో. మీకు బోధనలో కన్నడ ఆది కవి పంప సమాధి ఉంది అని, ఆడ నీకు అది బట్టలు ఉతుక్కుంటున్నారు అది రాయి అనుకొని దానిపైన అన్ని పనులు చేస్తున్నారు అని. సో అందువల్ల ఈవెన్ గొప్ప ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ ను కూడా మనం కేర్ చేయము, దాని మీద చెత్త పడేస్తుంటాము. సో నా ఇంట్లో లేకపోతే పక్కింటైనా మంచి చెత్త వేసేస్తుంటాం. సో ఇదొక బేసిక్ సివిక్ సెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇప్పుడు జపాన్ లో పిల్లలకు రవిశంకర్ సివిక్ సెన్స్ కూడా నేర్పుతారు. ఎంత సివిక్ సెన్స్ నేర్పుతారంటే వాళ్ళ స్కూల్ చిన్న పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే ముందు మొత్తం క్లాస్ రూమ్ క్లీన్ చేసి వెళ్ళాలి, వాళ్ళ వాష్రూమ్స్ కూడా వాళ్ళే క్లీన్ చేసేసుకొని వెళ్ళాలి. లేదు ఈవెన్ రోడ్డు పైన నడుస్తుంటే ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే ఇలా తల వంచి నమస్కరిస్తారట. అంటే ఆ రకమైనటువంటి సివిక్ సెన్స్ నేర్పుతారు జపనీస్ సొసైటీలో. సో మనకు కాస్త డబ్బు ఉంటే నా పిల్లలకు ఏ బాధ్యత అవసరం లేదు అని తల్లిదండ్రులు కొట్టడం కస్తుంటారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చూస్తుంటాం చూడండి. ఎవరన్నా పక్కింటి ఆవిడ వచ్చి ఇలా మీ పిల్లవాడు ఇలా చెత్తంతా పడేసాడు అండి, చెత్త పడేసాడు వస్తే చెప్పండి అంటే, నా కొడుకే చేస్తాడా మీ వాళ్ళు చేస్తలేరా, నా కొడుకు మీద నేను గురి పెడతావు అది గొడవకేస్తారు. అంటే తల్లిదండ్రులకు కూడా పేరెంటల్ ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వ వ్యవస్థలో అయితే ఎవడు పట్టించుకున్నట్టు లేడు అసలు. అక్కడ మీకు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెడతారు, జనం మ్యాన్ హోల్లో పడి వస్తున్నా కూడా కనీసం మ్యాన్ హోల్ కూడా ముయ్యరు. నేను ఒక ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్ గా ఉన్న సమయంలో రోజు వార్తలు వేసేవాళ్ళం, ఓపెన్ అయి ఉన్న మ్యాన్ హోల్స్ వార్తలు వేసేవాళ్ళం. జిహెచ్ఎంసీ దాన్ని మూసేస్తే మళ్ళీ మూసేసిన వార్తలు వేసేవాళ్ళం. మేము అడిగాం అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు, ఏం సార్ ఎందుకు ఈ పరిస్థితి అంటే, మేము ఏం చేయాలి సార్ మ్యాన్ హోల్ ఎత్తుకపోతున్నారని. మ్యాన్ హోల్ ఎత్తుకపోతారు, మీకు విచిత్రంగా ఉంటుంది అసలు. మీకు ఏందా మ్యాన్ హోల్ ఖర్చు ఎంత, దాంతో నువ్వు ఎత్తుకపోతే వచ్చే లాభం ఎంత. అలా ఐరన్ మ్యాన్ హోల్ పెడితే కథం దాన్ని పాత ఇనుప ఖనిజాలకు అమ్ముకుంటున్నారట తీసుకెళ్ళి. సో అదంటే ఎవడో పేదవాడు చేస్తున్నాడు, డబ్బున్నవాడు కాదు. సో ఆ పేదవాడు కూడా ఎవడు చేసినా నేరమే, డబ్బున్నవాడు చేసినా పేదవాడు చేసినా. సో దానివల్ల ప్రాణాలు పోతున్నాయి, మనుషులు ఆ మ్యాన్ హోల్లో పడిపోయి ప్రాణాలు పోతున్నాయి కూడా, అయినా పట్టించుకోరు. మీరు ఉదాహరణకు ఒక రాయి రోడ్డు మీద ఉందనుకోండి, ఎంతమంది తీసి ఆ రాయి తీసి పక్కకు పడేస్తారు వాహనాలకు అడ్డగా ఉందని. నాకెందుకు, నా పని అవుతున్నాయి. అంటే రోడ్డు పక్కన అమ్మాయిలు వేధిస్తుంటేనే ఆపి వారించే వాళ్ళు ఎంతమంది. మనం ఎన్నోసార్లు పత్రికల్లో వస్తుంటాయి, పెద్ద వివాదాలు అవుతుంటాయి. ఒక ప్రాణాలు పోతున్న ఫోటోలు తీయడం పైన ఆసక్తి చూపుతారు, రీల్స్ చేయడం పైన ఆసక్తి చూపుతారు, కానీ వాళ్ళని ప్రాణాలు కాపాడటానికి ఆసక్తి చూపని స్వభావాలకు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇదంతా దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ సివిక్ సెన్స్ ప్రాబ్లం. అంటే మనకు వ్యవస్థలు అంతటా కూడా, అంటే సమాజంలోనూ ప్రభుత్వంలోనూ ఆ ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఇప్పుడు ఇవాళ లేకపోతే వాళ్ళకి ఆ ఫేస్ టవల్తోనే వాడు ఏమన్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ ఫేస్ టవల్ తీసుకెళ్ళి లేదా బెడ్షీట్ తీసుకెళ్ళి వాడు ఏమన్నా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొంటాడా. వాళ్ళు ఒక ఏసీ బోగీలో వెళ్ళే వారికి ఇంకొకటి ఏంటంటే ఇది ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. నేను ఏసీ బోగికి డబ్బులు కట్టాను, ఏసీ బోగికి డబ్బులు కట్టాను కనుక ఈ నా డబ్బులతోనే నడుస్తుంది అనేటువంటి ఎంటైటిల్మెంట్. అయ్యా నువ్వు డబ్బులు కట్టింది ఏసీ బోగిలో ప్రయాణం చేస్తానికి, కానీ బోగిలో ఉన్న టవల్స్, బెడ్షీట్లు, సీట్ కవర్లు ఎత్తుకుపోయటానికి కాదు కదా. ఇది ఈవెన్ చూడండి ఆర్టీసీ బదులు గమనించాలి, చాలాసార్లు చేస్తుంటారు.
ఆర్టీసీ బస్సులో కూర్చుంటాడు, ఆ సీటుకి ఏదో చిన్న హోల్ పడుతుంది, Yes, sir. పడితే దాన్ని ఇలా గెలుపుతూ ఉంటారు, చేసి దాన్ని పెద్దగా చేస్తుంటారు, దానికి స్పాంజ్ తీస్తూ ఉంటారు. అది ఒక హ్యూమన్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. లేదంటే ఒక ఏదన్నా ముందర క్లాత్ దాన్ని ఇలా చింపుతూ ఉంటారు. సో ఇదంతా దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎ సివిక్ సెన్స్. అంటే మీకు కామన్ సెన్స్ సివిక్ సెన్స్ లేకపోతే ఏ సెన్స్ ఉన్న ఉపయోగం లేదు కదా. Yes. Right. ఇక E20 పెట్రోల్ పై వాహనదారుల్లో అనేక అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఓటర్ సర్వేలో సంచలన విషయాలు తెలిసాయి. 53% మంది ఎన్డీఏ సపోర్టర్స్ E20 పెట్రోల్ కు ప్రిఫర్ చేయడం లేదు, అండ్ 50% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ వెహికల్ డ్యామేజ్ అవుతుంది E20 పెట్రోల్ వాడడం వల్ల అనే ఒక ఆందోళన అయితే ఉంది అని చెప్పేసి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను ఎన్డీఏ సపోర్టర్స్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు సార్. ఇది రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సవాల్ విసురుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల కాలంలో ఎన్డీఏ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అంటే ఎన్డీఏకు లాయల్ గా ఉన్న ఓటర్సే అనేక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వ చర్యల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్ ఓటర్ సర్వేలో మేము ఈ ఎథనాల్ బ్లెండింగ్ పాలసీ ప్రమాదకరం, దీనివల్ల మా వెహికల్స్ దెబ్బతింటాయి అని. సో 50% వెహికల్స్ దెబ్బతింటాయి అన్నారు, 53% ఈ పాలసీని వ్యతిరేకించారు. మీకు మైలేజ్ తగ్గిపోతుందన్న భయం వ్యక్తమవుతుంది. మీకు ఒకవైపు ఏమో ప్రభుత్వం ముందు మైలేజ్ తగ్గుతుంటే కూడా అంగీకరించలేదు, మైలేజ్ తగ్గదు అని వాదించారు. ఇప్పుడు లేటెస్ట్ గా నితిన్ గడ్కరీ అంగీకరించారు కాస్త మైలేజ్ తగ్గుతుంది అని, కానీ ఇంజన్లకి ఏమీ కావు అనేది వాదన. ఈవెన్ సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సియామ్ వాళ్ళు ఆటోమోటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్టడీస్ ను కూడా కోట్ చేస్తూ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అసలు ఏమీ కాదు అని. ప్రభుత్వం పెట్టిన మీటింగ్ లో మారుతి కంపెనీ వాళ్ళు కూడా మేము ఇన్ని కోట్ల వెహికల్స్ ను మేము సర్వీసింగ్ చేసాం, ప్రాబ్లం రాలేదు అనేది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే థింక్ ట్యాంకులు చెప్తున్న వాదన. కానీ మీరు కామన్ పీపుల్ అడగండి, నా టీంలో పనిచేసే అతను బండి మీద వస్తాడు, అడిగాను, లేదు సార్ డ్యామేజ్ అవుతుందా సార్ అంటున్నాడు, కిట్లు పెట్టుకోవాల్సి వస్తుంది, అది కాస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతున్నారు సార్ ఇంజన్స్, ముఖ్యంగా రబ్బర్ రిలేటెడ్ పార్ట్స్ దెబ్బతింటున్నాయని. కొంతమంది ఎక్స్పర్ట్స్ నిజమే దెబ్బతింటున్న రబ్బర్ పార్ట్స్ కానీ ఇంజన్ కి ఏమీ కాదు అని అంటున్నారు. మళ్ళీ ఇదొక ఛాలెంజ్ గా ఉంది. దీంతో పాటు మరో ఛాలెంజ్ ఏంటంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కూడా చీప్ ఉండడం లేదు. మీకు ఇప్పుడు బ్రెజిల్లో ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. బ్రెజిల్లో అత్యధిక వాహనాలు ఇథనాల్తోనే నడుస్తాయి, కానీ బ్రెజిల్లో మీకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ 30% చీపర్ కంపేర్ టు పెట్రోల్. అంటే కనీసం మైలేజ్ తగ్గినా అది కంపెన్సేట్ అవుతుంది. మన దగ్గరకు వచ్చే వరకు అది లేదు మీకు, ఎందుకంటే కంపేర్ టు పెట్రోల్ మీకు ఇది లోయర్ ఎఫిషియన్సీ ఉంటుంది, లోయర్ కంబాషన్ కెపాసిటీ ఉంటుంది కనుక తప్పనిసరిగా మైలేజ్ పడిపోతుంది అనేది వాదన. లేకుంటే బ్రెజిల్లో వాళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వం ఎథనాల్ పైన మీకు ప్రైస్ డిసైడ్ చేస్తుంది, ఎథనాల్ ప్రైస్ పెరగకుండా. సో అందువల్ల వాహనదారుల అనుభవాలేమో ఇది మాకు నష్టము అని భావన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమేమో ఏమీ కాదు అనేది ప్రభుత్వ వాదన. సో ప్రభుత్వం చాలా అగ్రెసివ్ గా ఇప్పుడు 2023 తర్వాత తయారైన వెహికల్స్ ఏమో E20 కంపాటబుల్ అవి, అంటే కానీ అంతకు ముందున్న వెహికల్స్ ఏమో కంపాటబుల్ కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ E100 E85 అంటే కంప్లీట్లీ బయోఫ్యూయల్ తో నడిచేది, 85 వరకు కూడా నడిచేది కూడా వస్తాయని అంటున్నారు. మీకు లేదంటే ఫ్లెక్సీ ఫ్యూయల్స్ అంటారని. సో ఇలా మీకు వీటిపైన ప్రజలు మాత్రం కన్విన్స్ అవుతలేరు. నేనేమి ఎక్స్పర్ట్ కాదు కానీ బట్ జనరల్ గా మీరు కామన్ పీపుల్ నేను చాలా మంది అడిగాను, అడిగితే పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. కానీ ప్రభుత్వం వాదనగా చెప్తుంది. ఇప్పుడు ఓటర్ సర్వే ఎన్డీఏ ఓటర్లలోనే 53% వ్యతిరేకిస్తున్నారు, అపోజిషన్ ఓటర్లు అయితే 58% వ్యతిరేకిస్తున్నారు. మరి బహుశా దీన్ని దేశద్రోహ చర్య అని అనరేమో, ఎందుకంటే ఎన్డీఏ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు కదా. లేటెస్ట్ గా రామ్ మందిరాల్లో జరిగినటువంటి దొంగతనంపై కూడా మీకు ఎన్డీఏ ఓటర్లలోనే మెజారిటీ, రామ్ మందిరంలో జరిగిన దొంగతనం మా విశ్వాసాలకే దాడి, ఇట్స్ అటాక్ ఆన్ అవర్ ఫేత్ అని ఫీల్ అయ్యారు. ఎందుకంటే హిందుత్వ అనేది ఓట్ బేస్, మీకు ప్రధానమైన ఓట్ బేస్ హిందుత్వ,
కానీ అక్కడ మీకు పెద్ద దెబ్బ తగిలింది రామ్ మందిర్ థెఫ్ట్. రామ్ మందిరే కాదు, మీకు బద్రీనాథ్ లో జరిగింది థెఫ్ట్, అలాగే మీకు లేటెస్ట్ గా రాజస్థాన్ లోని ఒక టెంపుల్లో జరిగింది. సో బేసికల్ గా హిందూ ఫేత్ ను ఉపయోగించుకొని కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, మరికొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని ఇప్పటిదాకా లౌకికవాదుల విమర్శ. అంటే హిందూ మతాన్ని విశ్వసించే వారి విశ్వాసాలనే పెట్టుబడిగా మార్చుకొని ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు అని సెక్యులరిస్టులు ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శకు బలాన్ని చేకూర్చే రీతిలో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. అందుకే సి ఓటర్ సర్వేని చెప్పింది, ఎన్డీఏ ఓటర్లే మీకు ఈ రామ మందిరంలో జరిగిన దొంగతనం పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు అని. దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికీ నరేంద్ర మోడీ ఇంతవరకు మౌనం పాటించారు. ఇంతవరకు నాకు గుర్తున్నంత వరకు ఇంతవరకు మాట్లాడలేదు సబ్జెక్ట్ కరెక్షన్. సో మరి ఏం తెలియజేస్తుంది? ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యేటువంటి ప్రైమ్ మినిస్టర్, ఈ ట్వీట్ అన్న చేసే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే ఆన్సర్ లేదు. అంటే ఇది కాదని మాకు సంబంధం లేదని చెప్పగలరా మీకు? ఎందుకంటే ఆ ట్రస్ట్ లో నియమించిందంతా ప్రైమ్ మినిస్టర్ నియామకం పైన జరిగారు. ఆ అయోధ్య టెంపుల్ నిర్మాణమే బీజేపీని 2 సీట్ల నుంచి అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ మీకు నీట్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లో గందరగోళం. ఇది బీజేపీకి బలంగా ఉన్న మిడిల్ క్లాస్ ఓటర్ బేస్ దెబ్బతీసింది. ఎందుకంటే మధ్య తరగతి ఓటర్ బేస్, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ. సో ఈ కోర్ కాన్స్టిట్యున్సీలో దెబ్బ తగిలింది నీట్. మీ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్లకు వచ్చిన పిల్లల్ని చూసి అర్థమవుతుంది, అందరూ కూడా మీకు మిడిల్ క్లాస్ పిల్లలే. సో ఇది క్లియర్ గా మీకు బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీని డిస్టర్బ్ చేసింది. అందులో మళ్ళీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేపర్ లీక్స్ అనేది అందరినీ ఇబ్బంది పెడుతుంది. దానిపై కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? పేపర్ లీక్స్ ఎప్పుడైనా జరుగుతాయి అనుకుంటే అకౌంటబిలిటీ లేకపోవడం కళ్ళ ముందు కనబడుతుంది. దేశమంతటా ఏమడుగుతున్నారు? అయ్యా మీరు ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి, ఎక్కడో చోట మారల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ పొగుడుతూ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేస్తున్నారు. అంటే ప్రజల సెంటిమెంట్కు ప్రధానమంత్రి స్పందనకు ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతుంది. చూడండి, రామ్ టెంపుల్ పైన బీజేపీ ఓటర్లే ఫీల్ అవుతుంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. E20 పైన బీజేపీ ఓటర్లే వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం మొండిగా సమర్థించుకుంటోంది. పరీక్ష పేపర్ లీక్స్ పైన బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ ఓటర్లు అభ్యంతరాలు చెప్తుంటే, అకౌంటబిలిటీ డిమాండ్ చేస్తుంటే ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిఫెండ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ప్రజల సెంటిమెంట్ కు, ప్రభుత్వ స్పందనకు, ప్రైమ్ మినిస్టర్ స్పందనకు ఇంత గ్యాప్ కనబడుతుంది మనకు. చూడండి, ఇక 4వది మీకు విశ్వగురు నరేటివ్. మీకు మొదటి నుంచి బీజేపీ అధికారంలో రావటానికి ఉపయోగించుకుంది. మోడీ నాయకత్వంలో భారతదేశం ఒక ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్నే నాయకత్వం వహిస్తుంది, మన సాంప్రదాయం అది, మన చరిత్ర అది అని. కానీ ఇటీవల వెస్ట్ ఏషియా క్రైసిస్ క్లియర్ గా స్పష్టంగా తెలియజేసింది, భారతదేశ పాత్ర లేకుండా చేసి ఒక దివాలాకోరు పనికిమాలిన దేశమైన పాకిస్తాన్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ను పరిష్కరించడంలో కీలక భూమిక పోషించింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ టు ఇండియా. ఎందుకంటే మనం ఉండాల్సిన సీట్లో ఆ దివాలాకోరు దేశం ఉంది. ఎందుకంటే మనమే పోగొట్టుకున్న అవకాశాన్ని. వాస్తవంగా అవకాశం మనకు ఉండేది, కానీ మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ వల్ల ఇలా వెస్ట్ ఏషియాలో మన పక్కనే ఉన్న ప్రాంతం, మన 2/3 ఆఫ్ ఆ చమురు నిక్షేపాలు దిగుమతి చేసుకునే ప్రాంతం, 1 కోటి మంది భారతీయులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద పరిణామాలు జరుగుతుంటే ఇండియా ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డిప్లొమాటిక్ కన్వర్జేషన్. మనం చర్చలో లేము, ఎక్కడా లేము, అసలు ఎవరు మనం పట్టించుకున్న పాపాన పోతలేరు. చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ పర్యటిస్తున్నారు? ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఎక్కడెక్కడో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ దేశాల పర్యటనలో లేరు. మీకు చూడండి, అందువల్ల వీఆర్ అవుట్ ఆఫ్ ద కన్వర్జేషన్. 4వది. 5వది ఆపరేషన్ సింధూర్ ఒక నేషనలిస్ట్ నరేటివ్ ను క్వశ్చన్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బీజేపీ పరివారం మొత్తం పెద్ద ఎత్తున నేషనలిస్ట్ ఫెర్వర్ సెంటిమెంట్ రౌజ్ చేసింది. పాకిస్తాన్ పని అయిపోయింది, మోడీ సంగతి చూపుతాడు, పాక్ ఆక్రమిత కశ్మీర్ మనం మళ్ళీ తీసేసుకుంటాం, స్వాధీనం చేసుకుంటాం, అఖండ భారత్ సాధన దిశగా ఆపరేషన్ సింధూర్ పోతుంది అన్నారు. సడన్ గా అకస్మాత్తుగా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది.
ఎక్కడా మీకు ఎందుకు ఆగిందో ఎక్స్ప్లెనేషన్ లేదు. మీరు ఆ రోజుల్లో మీరు చూడండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు సోషల్ మీడియాను చూస్తే రైట్ వింగ్ పేజెస్, రైట్ వింగ్ కామెంటేటర్లే తీవ్రమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈవెన్ వెస్ట్ ఏషియాపై కూడా చూడండి, మీరు రైట్ వింగ్ కామెంటేటర్సే, మీకు ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి కామెంటేటర్సే, ఇప్పుడు వీర్ సంఘవి లాంటి జర్నలిస్టులు, మీకు బ్రహ్మాచలాని లాంటి స్ట్రాటజిక్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ వెస్ట్ ఏషియా పాలసీ పైన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. నిరుపమారావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకులు ఏదో ప్రతిపక్షాల వాళ్ళు లెఫ్ట్ లిబరల్స్ కాదు, బీజేపీ ఇకో సిస్టంలో ఉన్నవారు కూడా ప్రశ్నిస్తున్నారు వెస్ట్ ఏషియా విషయంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని. అందువల్ల ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా బీజేపీ ఇకో సిస్టమ్, సంఘ్ పరివార్ ఇకో సిస్టమే డైజెస్ట్ చేసుకోలేకపోయింది. వారు ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి తేల్చకుండా ఎందుకు వదిలేశారని. ఇప్పుడైతే ఏకంగా పాకిస్తాన్తో చర్చలు జరపాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్తో ట్రాక్ టు డిప్లొమసీ కూడా నడుస్తుంది అని చర్చలు కూడా అవుతున్నాయి. ఆరవది ట్రంప్ విషయంలో అనుసరించిన వైఖరి. మీకు ట్రంప్ విషయంలో ఇటీవల ఇటలీ ప్రైమ్ మినిస్టర్ చూసాం మనం, జార్జియా మెలోనీని ఒక్క మాట ట్రంప్ అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉతికి ఆరేయడమే కాదు, ఇటాలియన్ ఫారెన్ మినిస్టర్ అమెరికా పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇటాలియన్ అపోజిషన్ మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డది. అంత రెస్పాన్స్ ట్రంప్ మొక్కం చెంప చెల్లు మనిపేలా మాట్లాడింది జార్జియా మెలోని. ఆమె ఎవరు మళ్ళీ ట్రంప్ కు క్లోజెస్ట్ అసోసియేట్ అండ్ అమెరికా ట్రంప్స్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఎంటైర్ యూరప్. మీకేదో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ లాంటి వాళ్ళంటే మొదటి నుంచి కొద్దిగా రిజర్వేషన్స్ ఉన్నాయి. జార్జియా మెలోని ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఈవెన్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు కూడా ఆమె వెళ్ళి ట్రంప్ రిసార్ట్ లో వెళ్ళి మాట్లాడొచ్చింది. సో మీకు జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, కెనడా ఇలా అన్ని మిత్ర దేశాలు, కొలంబియా లాంటి పక్కనున్న దేశాలు కూడా ట్రంప్ మాట అంటే ఈ ఉతికి ఆరేస్తున్నారు. కానీ భారత ప్రధానమంత్రి ఇంతవరకు ట్రంప్ విషయంలో ఒక్క మాట కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ కౌంటర్ చేసిన ఉదాహరణ లేదు. సో ఇది నరేంద్ర మోడీ స్ట్రాంగ్ మ్యాన్ పర్సనాలిటీని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. అందువల్ల ఈ పరిణామాలు 2024లో 240 సీట్స్కి పడిపోయాక వరుస విజయాలు సాధించారు. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, బెంగాల్, ఇలా వరుస ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నారు. కానీ ఇటీవల పరిణామాలు బీజేపీ కోర్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్ల నుంచి పార్టీని దూరం చేస్తుంది. ఇక 7వది ఎకనామిక్ క్రైసిస్. మీకు ఇవాళ ధరల పెరుగుదల, జాబ్స్ క్రైసిస్, సేవింగ్స్ దెబ్బతినడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఇన్ఫ్లేషన్, ఇది బీజేపీకి బాగా సన్నిహితంగా ఉండే మిడిల్ క్లాస్ దెబ్బతీసింది. దానికి కాస్త కౌంటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు, జిఎస్టీ రిలీఫ్ ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా మీరు నా అనుభవం రవిశంకర్, యూట్యూబ్ లో నేను ఎకానమీ పైన ఏ వీడియో పెట్టినా జనం విపరీతంగా చూస్తున్నారు. సో ఇవాళ ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ హారిబుల్ గా ఉంది. 94% రైన్ఫాల్ అంటున్నారు. ఈవెన్ మీకు జూన్ లో అయితే 40% షార్ట్ ఫాల్, జూలై వర్షాలు కలుపుకుంటే 17% వాటర్ తగ్గిపోయింది. మీకు రైస్, కాటన్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ అన్నిటి నాట్ల సీజన్ లేట్ అయింది. సోయింగ్ మీరు కంప్లీట్ దిగుబడులు పడిపోతున్నాయి. వాటర్ స్కేర్సిటీ దేశమంతా వెక్కిరిస్తోంది. సో అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఎకనామిక్ క్రైసిస్ రాబోతోంది. సో అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మోడీ ప్రభుత్వ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. దట్ డజంట్ మీన్ మోడీ ఓడిపోతాడు అనే పొలిటికల్ చూస్తాను నేను చెప్పడం లేదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ పొలిటికల్ ఒపీనియన్ గా మారి ఎలక్టోరల్ రిజల్ట్ గా మారటానికి చాలా ఇంటర్వీనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల దీంతోనే ఏదో మోడీ ఓడిపోతున్నాడు, ఇండియా కూటమి గెలుస్తుంది, ఇలాంటి కహానీలు నేను చెప్పను. కానీ రియాలిటీ మాత్రం నేను చెప్పిన అన్నిట్లో కూడా మోడీ సపోర్ట్ బేస్ నుంచే తీవ్రమైన ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీలిమిటేషన్ పూర్తవుతుంది కాబట్టి 182 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. వాటిలో 117 స్థానాల్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం, 117, అండ్ మేమే నెక్స్ట్ అధికారంలోకి వస్తాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117
మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఈ రోజు చెప్తున్నా. రైట్ సార్. రేవంత్ రెడ్డి ధీమా అలా ఉంటే కేటీఆర్ కూడా ఒక సర్వే చేశారట సార్. ఆ సర్వే ప్రకారం 78 సీట్లు, అంటే రేవంత్ రెడ్డి చెప్పింది డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత 182 స్థానాలకి, కేటీఆర్ చెప్తోంది మాత్రం ఉన్న 119 స్థానాల్లో 78 స్థానాల్లో మేము గెలుస్తాము అని చెప్పి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్, ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అండ్ డిస్కస్. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. సో ఎవరి సర్వేలు వాళ్ళు చెప్తూ ఉన్నారు సార్. మీ సర్వే కాదు, రేవంత్ చెప్పినట్టుగా 3 ఏళ్ళు ఉంది, 2029 లో అవుతుంది అని అంటున్నాడు. సో మీరు చాలా ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకులు మేము సర్వే చేసినా మేము ఓడిపోతున్నాం అని చెప్పిందా మీకు? ఎవరు చెప్పరు ఇంతవరకు. అంటే అందుకే మనం వీటిని ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అనే ఇంగ్లీష్ లో ఒక ఈడియం ఉంది రాజశేఖర్. దాన్ని మనము లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ అని మార్చుకోవాలి. అలా తీసుకోవాలి మనం. ఎందుకంటే మీకు రాజకీయ పార్టీలు రణనినాదాలు, సింహగర్జనలు, శంఖారావాలు ప్రతి రోజు చేస్తూనే ఉంటాయి. సో ఎన్నికలు అనేది ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది. మనకు తెలుసు రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయి అని. మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక ఉదాహరణ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే 12% అబౌవ్ ఉండే బీఆర్ఎస్ ఆధిక్యత. ఈవెన్ చివరి వారం వరకు కూడా బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండే. లాస్ట్ 1 వీక్ లో రకరకాల ఫ్యాక్టర్స్ కలిసి రావడంతో కాంగ్రెస్ పార్టీ 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. మనం చూశాం కదా. సో అందువల్ల ఒకటి, రాజకీయ పరిస్థితులు చివరి నిమిషంలో కూడా మారుతూ ఉంటాయి. 2, ఎన్నికల వచ్చే వరకు అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇంకా 2.5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏంటి, ప్రతిపక్షం ఎంత యాక్టివ్గా ఉంది, ఇది అందువల్ల 2.5 years లో పార్టీల అభ్యర్థులు ఎవరు, పార్టీల మధ్య ఏమైనా పొత్తులుంటాయా, రాజకీయ పరిణామాలు ఎలా మారుతూ ఉంటాయి అనేది ఎవరు చెప్పగలుగుతారు, నాయకులు అటు నుంచి ఇటు ఎవరు మారుతారు. సో ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ 2.5 years లో జరగబోయే వాటి ప్రభావం లేకుండా ఎన్నికల ఫలితాలను ఇవాళ డిసైడ్ చేయగలుగుతారా? ఇక 3వది, మన ఎన్నికల స్వభావం ఏంటి? మీకు 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ కు 37% ఓటింగ్ వచ్చింది, బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. జస్ట్ విత్ ఇన్ మంత్స్ మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇంత 6 నెలల వ్యవధి. బీఆర్ఎస్ ఓటింగ్ 20% మాయమైంది, 17%కి వచ్చింది. బీజేపీ ఓటింగ్ ఏకంగా 21% పెరిగి 35% వచ్చింది. కాంగ్రెస్ ఓటింగ్ అప్పుడు ఇప్పుడు కూడా అరౌండ్ 40% ఉంది. మరి కేవలం 6 నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికల పొలిటికల్ సెట్టింగ్ లో వచ్చిన ఓటింగ్లలో లోక్సభ ఎన్నికల పొలిటికల్ సెట్టింగ్ వచ్చే వరకు 20% ఓటింగ్ ను బీఆర్ఎస్ కోల్పోయింది. మరి ఇంకా 2.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో గురించి ఇప్పుడే ఖచ్చితంగా ఎలా చెప్పగలం? 4వది, మీకు ఎగ్జిట్ పోల్స్ అనుభవాలే చూశాను. 400 సీట్స్ ఎన్డీఏకి వస్తాయని 2024లో ప్రిడిక్షన్ చేశారు. ఏం జరిగింది? 240 సీట్స్ పడిపోయాయి. అంటే ప్రిడిక్షన్ లో 60% పడిపోయాయి. మీకు ఇటీవల తమిళనాడు ఎన్నికలు చూడండి. అసలు ప్రీ పోల్ సర్వేలనైతే ఎవరు కూడా విజయం గెలుస్తారని ఊహించలేదు. ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ లో ఒక్క సంస్థ మాత్రమే ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. 80-90% ఎగ్జిట్ పోల్స్, దాదాపు 100% ప్రీ పోల్ సర్వేలు విజయ్కి 20 to 30 సీట్స్ మించి రావని చెప్పాయి. మరి ఆఖరికైనా అధికారంలో ఉన్నాడు, ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల రాజకీయాల్లో ఎవరము కూడా ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పలేము. అందులో ఎన్నికలు అయ్యాక పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తున్న వారిని అడిగితేనే చెప్పలేని పరిస్థితి ఉంటే, ఇక సర్వేలు ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల ముందు మీకు ఎన్ని సీట్లు వస్తాయని ఖచ్చితంగా తెలిసే అవకాశమే లేదు. 5th, ఓట్ సీట్ కన్వర్షన్ అంటారు. ఓటింగ్ వచ్చినంత మాత్రాన సీట్లు ఇన్ని వస్తాయని చెప్పడం చాలా చాలా కష్టం. అది మీకు ఎన్నికలు అయ్యాక చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది మీకు కాంగ్రెస్ కు 40% ఓటింగ్, మీకు 37% దాకా బీఆర్ఎస్ కు వచ్చింది.
మీకు ఏం జరిగింది, పరిణామాలే మారిపోయాయి కదా. మీకు ఓటింగ్ లో 2%, 1% ఓటింగ్ తో కూడా మారిపోతుంటాయి. ఓట్లు ఎలా వచ్చాయన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ వస్తే ఒక రకంగా ఉంటుంది, కొన్ని ప్యాకెట్లోనే ఓటింగ్ వస్తే ఇంకో రకంగా ఉంటుంది. సో ఇన్ని రకాల పరిణామాలు ఉండగా నేను ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే ఎలా చెప్పగలుగుతారు? ఎవరైనా సీఎం అయినా చెప్పలేరు, కేటీఆర్ అయినా చెప్పలేరు. మరి అయినా ఎందుకు అంటుంటారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు యుద్ధానికి ముందు శంఖారావాన్ని పూరిస్తారు? సో శంఖారావాన్ని పూరించడం ద్వారా తన సైన్యాన్ని ఉత్సాహపరచడం, అంటే తమ కార్యకర్తలను ఉత్సాహపరచాలి, తమ పార్టీని లైవ్ లో పెట్టాలి, తన పార్టీకి ఓటు వేసే ఓటర్లకు కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి, వాళ్ళు చెదిరిపోకుండా చూసుకోవాలి, తనకు న్యూట్రల్ ఓటర్ సింగ్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కనుక సింగ్ ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే మైండ్ మేనేజ్మెంట్ కూడా ఇది. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ అంటారు. సో అలా సింగ్ ఓటర్లను నమ్మించాలి, గెలుస్తున్నాం అనే ఒక రాజకీయ వాతావరణాన్ని కలిగించాలి. కనుక రాజకీయ పార్టీలన్నీ ఇలాంటి సర్వేలే చేస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాయి మేమే గెలుస్తున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నామని. అల్టిమేట్ గా ప్రజలు తీర్పు ఏ క్షణంలో ఎలా మారుతుందో ఎవరో చెప్పలేం కదా. ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది. తాజాగా జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇదే ఆదేశాలు ఇచ్చారట సార్. పార్టీలోకి వేరే పార్టీల నుంచి ఆహ్వానించండి, డోర్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి. వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అలాగే చాలా మంది వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పుడు ఇదే వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ ఫాలో అయింది, సక్సెస్ కూడా అయింది. సరే, ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ళు పైన ఉంది. సో ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తాము, తీసుకోండి అని చెప్పి జేపీ నడ్డా అంటూ ఉన్నారు. అదే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు ఉంటాయి, అధికారంలోకి వస్తుంది అని ధీమా ఉంటే ఆ పార్టీలోకి చేరికలు ఉంటాయి, లేకపోతే ఎన్నికలకు ముందు తమ పార్టీలో సీట్ రాకపోతే అప్పుడు వేరే పార్టీలోకి మారే అవకాశం ఉంటుంది. ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణలో? అంటే మీరు అడిగిన క్వశ్చన్ లో సక్సెస్ అయ్యారని చెప్పారు బీజేపీ. సక్సెస్ అయితే ఏంటి? సక్సెస్ గీట్రా అంటే అధికారం మీద రాలే, 8 సీట్స్ వచ్చినాయి. 8 సీట్స్ వచ్చాయి. 8 సీట్స్ రావడం సక్సెస్ రేట్ కాదు కదా. మీకు ఆపరేషన్ ఆకర్స్ 8 సీట్ల కొరకు కాదు చేసింది. ఆపరేషన్ ఆకర్స్ అధికారంలో రావటానికి చేశారు. తర్వాత మీకు వచ్చిన వాళ్ళు పోయారు ఎన్నికలకు ముందు. మీరు మరి గుర్తుంటే మీకు వచ్చిన వాళ్ళు కూడా బీజేపీకి దూరం అయ్యారు కదా. మీకు వివేక్ వెళ్ళిపోయాడు, రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారు, పార్టీలో చేరిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మీకు జూపల్లి కృష్ణారావు, మీకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళను అట్రాక్ట్ చేసడానికి ఈటల రాజేందర్ వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు రాకపోగా ఈటలే కాంగ్రెస్ కు రమ్మన్నారని కూడా అప్పుడు ఈటలు చెప్పారు కూడా. సో అందువల్ల బీజేపీ ఆపరేషన్ ఆకర్స్ చేసిన మాట నిజం. కానీ ఆపరేషన్ ఆకర్స్ ఎన్నికల సమయానికి వచ్చే వరకు నీరు కారిపోయి రివర్స్ పీచే మూడ కూడా అయ్యారు. వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. మీకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయారు. మీకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు. సో అందువల్ల సక్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. మీరు చాలా బాగా చెప్పారు. 3 పాయింట్లు చెప్పారు. ఆపరేషన్ ఆకర్స్ ఎప్పుడవుతుంది? ఒకటి, అధికార పార్టీలో చేరుతారు. ఎందుకు చేరుతారో? అధికారం ఉంటుంది, పనులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలి. ఒక థియరీ. మా నియోజకవర్గానికి నిధుల కొరకు చేశాం అంట, లేదు వేధింపులు ఉండవచ్చు. సో రూలింగ్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఇవన్నీ కూడా. వాళ్ళకి ఏదన్నా కేసులు ఉండొచ్చు, లేదా ఏదన్నా భూమి రెగ్యులరైజ్ చేసి ఉండొచ్చు, ప్రయోజనాలు ఉండవచ్చు, లేదా తమ నెక్స్ట్ జనరేషన్ కు సేఫ్టీ కొరకు ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అధికార పార్టీలో చేరుతారు. రెండోది, మీరు కరెక్ట్ గా చెప్పారు, అధికారంలో వస్తామని ధీమా ఉంటే చేరుతారు. మూడోది, ఎన్నికల సమయంలో చేరుతారు. 3 అవేగా చెప్పింది. సో ఎన్నికల సమయంలో టికెట్ రాని చేరుతారు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి పార్టీలో 3-4 ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక్కరికి మాత్రమే సీట్ ఇవ్వగలుగుతారు. కనుక మిగతా వాళ్ళలో కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కాక వేరే పార్టీలో పునరావాసాన్ని ఏర్పరచుకుంటారు. సో లేదు, తమకు సీట్ రానందుకు కోపంతోనైనా వెళ్తారు. సో ఇప్పుడు ఈ మూడిట్లో అధికారంలో బీజేపీ లేదు. ఎన్నికలు ఇప్పుడు చాలా దూరం ఉన్నాయి. టికెట్ వస్తో రాదు అనేది ఇప్పుడు ఇష్యూనే కాదు. ఇక మిగిలిందల్లా అధికారంలోకి వస్తామన్న ధీమా ఉంటే వస్తారు. ధీమా ఎక్కడుంది? ఇక్కడ మీకు ధీమా
జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ కూడా దక్కడం కష్టమైనప్పుడు ధీమా ఉందా? మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో లాస్ట్ డిస్టెంట్ థర్డ్ ప్లేస్ లో ఉన్నందుకు ధీమా ఉందా? బీజేపీలో గ్రూపిజంతో ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారని చెప్పి రోజు పేపర్లో వస్తున్నాయి కదా. మీకు ఇటీవల నితిన్ నబీన్ వచ్చి సమావేశం పెడితే కూడా పార్టీలో వ్యక్తమైంది ఇదే సమస్య. గ్రూపిజం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన పోరాడాల్సిన స్థాయిలో పోరాడతలేదు. ఈ రెండు మీకు నితిన్ నబీన్ సమావేశాలు పెట్టినప్పుడు మీకు ఇంటర్నల్ రివ్యూలలో నితిన్ నబీన్ ముందు చెప్పిన నాయకులు చెప్పిన ఈ రెండు సమస్యలు ఏంటంటే, ఒకటి గ్రూపిజం, రెండు కాంగ్రెస్ పైన పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేరు అని. పార్టీలో భిన్న స్వరాలు మీరు కాళేశ్వరం విషయంలో చూశాం. ఇటీవల ఈటల రాజేందర్ స్టేట్మెంట్, నాకు తెలంగాణ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని. సో ఇలాంటి ఓపెన్ వాయిసెస్, ధిక్కార స్వరాలు, తిరుగుబాటు అనను కానీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి, బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు మీకు నితిన్ నబీన్ పర్యటనలో కూడా మీరు ఎవరినైనా బీజేపీ నాయకులు అడగండి, చాలా నిస్తేజంగా జరిగింది, నిస్పృహగా జరిగింది అని. ఈవెన్ నడ్డా వచ్చినప్పుడు, నడ్డా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వచ్చినప్పటి ఊపు కూడా ఇప్పుడు ఏమీ లేదు, ఏదో మెకానికల్ గా జరిగిపోయాయి అని బీజేపీ నాయకులే చెప్తున్నారు ఓపెన్ గా. ఎందుకంటే ఆ ఊపు లేదు అని. ఎందుకంటే కానీ ఫీల్డ్ మీద మీరు కార్యాచరణ చూస్తే క్లియర్ గా భారతీయ జనతా పార్టీ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ తోనే పోటీ పడలేకపోతుంది. అది మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీజేపీ పార్లమెంట్ గెలిచిన సీట్లో ఉన్న కాన్స్టిట్యున్సీ కదా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కాన్స్టిట్యున్సీ ఉన్నారు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష స్పేస్ లో ఛాంపియన్ గా ఉండాల్సిన బీజేపీ ఆ తర్వాత బీఆర్ఎస్ కు వదిలేసింది. బీజేపీ వెనకబడడం వల్ల బీఆర్ఎస్ ఇవాళ ఉధృతంగా అపోజిషన్ స్పేస్ లో మీకు కాంగ్రెస్ పార్టీకి ప్రిన్సిపల్ ఛాలెంజర్ గా నిలబడ్డది కదా. ఇలా మీరు రాష్ట్రంలో ఏ అంశమైనా తీసుకోండి, కాళేశ్వరం కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఉద్యోగాల సమస్య కావచ్చు, ప్రతి అంశంలో అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది, పోరాడుతున్నది బీఆర్ఎస్. బీజేపీ ఎక్కడుంది? మీకు బీజేపీ ఫీల్ మీద లేదు కదా అనేక అంశాలపైన. అందువల్ల బీఆర్ఎస్ క్లియర్ గా అపోజిషన్ ప్లేస్ లో డామినేట్ చేసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీని ఓడించిన పక్కకు పెట్టండి, ప్రతిపక్ష పదవికి జరిగిన పోటీలోనే బీజేపీ వెనకబడ్డది బీఆర్ఎస్ కన్నా. అలాంటప్పుడు బీజేపీలో కొత్తగా ఎవరు పెద్దవాళ్ళు చేరుతారు, వాళ్ళ ఆశ ఉంటుంది, ఎవరో వస్తారని, ఏదో చూస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకైతే ఆ ట్రెండ్ అయితే ఎక్కడ కనబడతలేదు. ఉన్న వాళ్ళే ఉంటారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మీకు ధర్మపురి అరవింద్ వ్యక్తం చేసిన ధర్మ సందేహం ఉంది. మాకు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు వస్తాయి కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు సీట్లు ఎందుకు రావు అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక టీడీపీ జనసేనతో పొత్తుంటుందా లేదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. పొత్తు ఉండదు అని అంటారు కానీ మీకు ఇక్కడ ఆప్టిక్స్ చూస్తే నరేంద్ర మోడీ వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో హైదరాబాద్ గడ్డ పైన గంటల పాటు సమావేశం అవుతారు. పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ బీజేపీ మాట్లాడుతుంటుంది ఇష్యూస్ పైన. మీకు టీడీపీ అంతర్రాష్ట్ర వివాదాలుగా ఉన్న అంశాలపైన బీజేపీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది ఎప్పుడు వెంటాడిస్తుంది అని ఉంటుంది. ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కొత్తగా బీజేపీలోకి పరుగున జనం చేరి బీజేపీని బలోపేతం చేసేటువంటి వాతావరణం ఉంటుందా? అయితే బీజేపీ ఆల్వేస్ రెడీ ఫర్ అవుట్ సైడర్స్. మీకు బెంగాల్లో శివేంద్ర అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, బీహార్లో సామ్రాట్ చౌదరి, కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి, ఈ నలుగురు ముఖ్యమంత్రులు బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఇలా పార్టీ బయట నుంచి వచ్చిన వారితో బలోపేతం కావాలి అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. ఆపరేషన్ ఆకర్ష్ అనేది మీరు మధ్యప్రదేశ్లో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేశారు, గతంలో కర్ణాటకలో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఇవాళ మేజర్ వర్క్ మహారాష్ట్రలో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మేజర్ యాక్టివిటీగా ఉంది. ఇతర పార్టీల నాయకులను తీసుకొని కోడి ఎవరిదైతేనేం నా పెరట్లో గుడ్డు పెడితే చాలు అన్నది బీజేపీ వైఖరి. కానీ కోళ్ళు ఇటువైపు వస్తలేవు అన్నదే సమస్య. సాయికృష్ణ మిస్సింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని సాయికృష్ణ తల్లి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో మా దర్యాప్తు అక్కర్లేదు అంటూ హైకోర్టులో సిబిఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది సార్. అంతర్రాష్ట్ర అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత
కేసు కాదు ఇది. ఇప్పటికే ఐజీ పర్యవేక్షణలో సిట్ విచారణ చేస్తోంది. మాకు బదిలీ చేయాలని భావిస్తే సిబ్బంది సహకారం అందించేలా ఆదేశించండి అంటూ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ కౌంటర్ మీద మీ కామెంట్స్? కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఉంది, మరి సిబ్బంది సహకారం ఎందుకు చేయాలని డౌట్ వచ్చింది సిబిఐకి? నా ప్రశ్న, మీకు అంతర్వేది రక్తం దగ్ధం కేసు సిబిఐకి అప్పచెప్పారు, అది అంతరాష్ట్ర సమస్యనా? అంతరాష్ట్ర సంబంధాల పైన ప్రభావం చూపుతుందా? మీకు వివేక హత్య కేసు సిబిఐకి అప్పచెప్పారు, అది అంతరాష్ట్ర ముఠా చేసిన హత్యనా? చెప్పండి, టీడీపీ వాళ్ళు చెప్పాలి. ఇది వివేక హత్య పులివెందుల్లో జరగలేదు, దీని కుట్ర ఇది అంతర్రాష్ట్ర కుట్ర, లేదా అంతర్రాష్ట్ర సంబంధాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంబంధాలు ఎఫెక్ట్ చేసే హత్యనా? మరి వివేక హత్య సిబిఐ ఎందుకు టేకప్ చేసింది? దీనికి రీజనింగ్ ఉండాలి కదా. మరి కాళేశ్వరం కేసు అంతర్రాష్ట్ర సమస్యనా? సిబిఐ టేకప్ చేసింది కదా. మీకు నాకు గుర్తులేదు, జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తి కేసు అంటారు, అది కూడా సిబిఐకి వెళ్ళినట్టుంది కదా, చెక్ చేయాలి అది. బట్ ఇవన్నీ అయితే వెళ్ళాయి కదా మనకు, వివేక హత్య కేసు, అంతర్వేది కేసు, ఇవన్నీ కూడా సిబిఐ లిస్ట్ ఆఫ్ కేసెస్ ఒకసారి గూగుల్లో కొట్టండి. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసెస్ అని చెప్పండి. అందులో అంతర్రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర వివాదాలు, అంతర్రాష్ట్ర స్వభావం కలిగిన కేసులే ఉన్నాయా? మరి లేనప్పుడు ఒక్క సాయి కృష్ణ కేసులోనే సిబిఐ ఈ వైఖరి ఎందుకు తీసుకుంటోంది? దీనికి రీజన్ ఏంటి? సో ఎందుకు తీసుకుంటోంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందా లేదా? సిబిఐ ఎందుకు వెనకాడుతుంది అని. అప్పుడు మీరు వివేక హత్య కేసైనా, అంతర్వేది కేసైనా రాష్ట్ర ప్రభుత్వము నిష్పాక్షికంగా విచారణ చేస్తుందా లేదా అనే అనుమానం ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరుతారు, అంతే కదా. సో ఇక్కడ పోలీసు పైనే ఆరోపణ, అంటే పోలీసు వ్యవస్థ పైన ఆరోపణ. పోలీసు వ్యవస్థ నేనే విచారణ జరిపి నిర్ణయిస్తాను అంటుంది. హౌ కెన్ అండ్ అక్యూజ్ బి ద జడ్జ్? అక్కడ సిట్లో ఉన్నటువంటి అధికారుల ఇంటెగ్రిటీని ఎవరూ ప్రశ్నిస్తలేరు. మన న్యాయ సూత్రాల్లో ఉన్న ప్రాథమిక అంశం ఏంటంటే న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టుగా కనిపించాలి. మీరు ఇప్పుడు ఒక హెడ్ మాస్టర్ స్కూల్లో తప్పు చేశాడని ఆరోపణ వస్తుంది, విచారణకు మీరు ఎవరిని నియమిస్తారు? హెడ్ మాస్టర్, అదే హెడ్ మాస్టర్ నువ్వే విచారణ చేసుకోమని చెప్తారా? ఇప్పుడు ఒక స్కూల్లో ఫండ్స్ గందరగోళం అయిందంటారు, సో ఆ స్కూల్ టీచర్లు లేదా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ విచారణ జరుపుతారా? ఎంఈఓ వచ్చి విచారణ జరుపుతారా? బయట వాళ్ళు వచ్చి విచారణ జరుపుతారు తప్ప విత్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఉంటే ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఇప్పుడు ఆరోపణ పోలీస్ కస్టడీలో చనిపోయారు, ఈవెన్ బూడిద కూడా దొరకకుండా చేశారు, శవమే మాయం చేశారు అన్నది కదా ఆరోపణ. ఆ పోలీసు వ్యవస్థ పైనే అనుమానాలు, ఆరోపణలు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ మేము విచారణ జరిపి మేమే నిర్ణయిస్తాము అంటే ఎక్కడో ఒక చోట పెద్ద తలకాయల్ని రక్షించే పని జరుగుతుంది, సాక్ష్యాధారాలను సరిగా చూడనే అనుమానం కలుగుతుంది కదా. అందువల్ల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించడానికైనా సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడైతే వివాదం. ఎందుకంటే ఆ రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్న విపక్ష పార్టీ, ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడానికి సిబిఐ ఎక్కడ పనిచేస్తుందో అని అంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒకసారి సిబిఐ విచారణ అడిగి మరోసారి దాన్ని కాదన్నారు కూడా, మీరు గమనిస్తే. సో అందువల్ల అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల రాజకీయ పార్టీలు సిబిఐ విచారణపై కూడా తమ స్టాండ్లు మార్చుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, మీకు అభ్యంతరం ఏంటి? పొలిటికల్ అబ్జెక్షన్ ఏంటి? నాకు సిబిఐ ఇంత రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి రాజకీయ సమస్యగా మారిన ఇష్యూ కదా, అత్యంత హేయమైన మానవ హక్కుల సమస్య కదా, దానిపైన టు కమ్ క్లీన్ సిబిఐ కూడా కేంద్రంలో మోడీ వేరే పార్టీ ఉంది కావాలని పక్షపాతంతో విచారణ జరుపుతానే అనే సమస్య లేదు కదా. మరి అలాంటప్పుడు సిబ్బంది సహకరిస్తారు అనే అనుమానాన్ని సిబిఐ వ్యక్తం చేసింది. ఎందుకు వ్యక్తం చేస్తోంది? అయ్యా సిబ్బంది సిబిఐకే సహకరించకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరుగుతుందని ఎలా నమ్మగలం? ఇప్పుడు పత్రికల్లో వచ్చిన దాన్ని బట్టి అయితే సిబిఐ సిబ్బంది సహకరించేలా చూడాలి. అంటే సిబిఐకి అనుమానం ఏంటి? సిబ్బంది సహకరించరు. ఎవరు సిబ్బంది? పోలీస్ సిబ్బంది. పోలీస్ సిబ్బంది సిబిఐకే సహకరించినప్పుడు ఇక సిట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా.